సార్ మీ ఆన్సర్ వినాలి సార్. సార్ లాస్ట్ టైం మీతో కలిసినప్పుడు నేను మీకు ఒక చెప్పినా సార్, రిక్వెస్ట్ చేసినాం ఏమని, ఇప్పుడు మనీ డిస్ట్రిబ్యూట్ మీరు చేస్తుంటే ఆల్ పార్టీకి తీసుకొని మీరు డిస్ట్రిబ్యూట్ చేయమంటే మీరు మీ పిఏ గారికి చెప్పినారు, డిప్యూటీ కమిషనర్ లిస్టులు ఇచ్చి ఫుడ్ది కాదు మనీ. ఓకే సార్, చలో ఫైన్. ఫుడ్ ఇప్పుడు ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కదా సార్, మొత్తం దొంగతనం అవుతుంది దీనిలో, రైట్? మీరు టీఆర్ఎస్ చేతిలో పెడుతున్నారు, మొత్తం హైదరాబాద్లో ఎంఐఎం వాళ్ళ చేతిలో పెడుతున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకువస్తున్నారు, వాళ్ళ క్యాండిడేట్లకు వాళ్ళు ఇచ్చేస్తున్నారు, వేరే వాళ్ళకు వాళ్ళు డబ్బులు ఇస్తలేరు. మీరు మీ రికార్డులో చూపిస్తారు 387 crores మేము పెట్టినాం, 3,87,000 మందికి ఇచ్చినాం సార్. ఆ లిస్ట్ కావాలి సార్ మాకు. ఇంకా 1,00,000 మంది ఇంకా ఉన్నారని మీరు చెప్తున్నారు, దానికంటే ఎక్కువ మంది ఉన్నారు సార్. సార్ ఉట్టి 10,000 రూపీస్ మీరు ఇస్తే ఆ ఎలక్ట్రానిక్ గుడ్లు, అన్ని వెహికల్లు, బట్టలు, బుక్స్లు అంతా పాడైంది సార్. ఇంకా ఎన్ని కాలనీలో ఇప్పుడు దాకా నీళ్ళు ఉన్నది సార్. సో దీనికి మెకానిజం ఏం సార్? మీరు చేస్తుంది ఏం? డబ్బులు ఎట్లా ఇస్తారు సార్? ఇప్పుడు నేషనల్ గవర్నమెంటే అదే సార్, COVID-19 వస్తే 80 crores మనిషికి అకౌంట్లో డబ్బులు ఇచ్చిన నూక్ అండ్ కార్నర్లో, రైట్? ఆధార్ కార్డ్ చూడకుండా అకౌంట్లో డబ్బులు లేకుండా మీరు మీ చిన్న ఆఫీసర్లకు ఇస్తారు. ఆ చిన్న ఆఫీసర్లు మేము ఫోన్ చేస్తే మాట్లాడరు, మా ఇష్టం అంటారు. డ్రామా చేయడానికి వాళ్ళు వస్తారు సార్, ఇచ్చేసి మొత్తం డబ్బులు ఇట్లా పనిచేస్తే సార్, పబ్లిక్ డబ్బులు సార్ ఇది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఇస్తున్నారు, ఎంఐ పార్టీకి ఇస్తున్నారు సార్. సమన్నా, ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ మనీ కాదు, టీఆర్ఎస్ పార్టీ ఫండ్ కాదు, రైట్? ఏదో మినిస్టర్ చెప్తారు మేము జలస్. ఎందుకు జలస్ సార్? సార్ 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 ఎందుకు జలస్ అవుతాం సార్? నోబెల్ కాజ్ కోసం ముఖ్యమంత్రి చేస్తున్నారు, కానీ మీ అందరు ఆఫీసర్లు ఈ నోబెల్ కాజ్ కి ప్రజలకు ఇస్తలేరు సార్. ఎవరు నీడ్ఫుల్ వాళ్ళకు వస్తలేదు సార్. మీరు ఇది ఇచ్చారు కదా, మేము దీనికి రిప్లై పెడతాం. ఎప్పుడు ఇస్తారు సార్ రిప్లై? సో మేము ఒప్టైన్ చేసుకొని, బికాస్ ఇవన్నీ ఆన్లైన్ డేటాబేస్, ఇది మేము ఒప్టైన్ చేసుకొని, ఈవెన్ మాకు కూడా చెప్పారు, ఈవెన్ వెబ్సైట్ కూడా పెట్టండి అని. మేము పర్మిషన్ తీసుకుని అది డేటా తీసుకుని వీళ్ళు పుట్టి ఆన్లైన్ సార్ ఉట్టి నాంపల్లిలో ఇప్పుడు దాకా 15,000 అప్లికేషన్ మీ డిప్యూటీ కమిషనర్ కి ఫార్వర్డ్ చేసిన సార్. సో డిస్క్రిమినేషన్ అవుతుంది. మన తెలంగాణ గవర్నమెంట్ ఏం సార్? ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్. ఇక్కడ మనీ ఎక్కడ సార్? ఎవరెవరికి ఇచ్చేస్తున్నారు సార్? నెక్స్ట్ టైం సార్, ఇప్పుడు మీకు 550 crores లో ఇప్పుడు 160 చేంజ్ ఇప్పుడు మిలిగినాయి సార్ దగ్గర. 160 crores ఇప్పుడు ఉన్నాయి సార్ దగ్గర. ఇప్పుడు నెక్స్ట్ మెకానిజంలో వాళ్ళకు డబ్బులు ఇస్తున్నప్పుడు మాకు కూడా చెప్పండి సార్, మేము కూడా ఉంటాం సార్. జస్టిస్ కి ఇస్తాం కదా సార్. మీరు చెప్తారు ఇక్కడ ఎస్, కానీ ఇక్కడ పోతే మొత్తం టీఆర్ఎస్ ఎంఎం చేస్తే ఎట్లా చేస్తాం సార్? ఆఫీసర్లు మా మాట విన్నారు సార్. గవర్నమెంట్ ఆర్డర్స్ ఉంటాయి, ఆ ప్రకారంగానే గవర్నమెంట్ ఆర్డర్స్ ఏం చెప్తారు సార్? అపోజిషన్ కు పిలవద్దు అంటారు సార్. జియో కాపీ మీకు ఇస్తాము సార్. జియోలో ఏముంటుంది సార్? డోంట్ ఇన్వాల్వ్, డోంట్ గివ్ టు ద జెన్యున్ పీపుల్, నీడీ పీపుల్ చెప్తారు సార్. అన్న ఫస్ట్ డివిజన్ చెప్తున్నా, రెసిడెన్షియల్ వెల్ఫేర్ వాళ్ళకు ఇన్వాల్వ్ చేయి, మాకు ఇన్వాల్వ్ చేయి, రైట్? ఆధార్ కార్డులో చేయి సార్, అకౌంట్లో వేయి సార్. సార్ మీరు మొత్తం ఇంత హైటెక్ మాటలు మాట్లాడతారు, కానీ వాస్తవంలో ఏం చేస్తలేరు కదా సార్. జియో ట్యాగ్ అంటారు, ఇది అంటారు, అది అంటారు సార్. ఒక్కళ్ళు అకౌంటబుల్ లేరు సార్. ఈ ఊరితే ఏం ఊరికే మాట్లాడతాం సార్. మీకు వాస్తవం తెలుసు సార్. మీరు ఆ చైర్లో కూర్చున్నారని మీరు గమ్మును కూకుంటున్నారు, కానీ మీకు కూడా తెలుసు, కాన్షియస్. ఫిరోజ్ ఖాన్ ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వాస్తవం. పబ్లిక్ లేకుంటే రోడ్ల మీద ఎందుకు వస్తుంది సార్? మీరు చెప్పారు కదా, మేము మీకు రిప్లై పెడతాము. అచ్చా సార్, సార్ రిప్లై కాదు సార్. నెక్స్ట్ ఈ డబ్బుల్ డిస్ట్రిబ్యూషన్ లో మాకు ఇన్వాల్వ్ చేయాలి సార్. ఎట్లా చేస్తారు సార్ మీరు? ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ చేయండి సార్. క్లారిఫికేషన్ తీసుకొని మీకు చెప్తాం, బికాస్ వి ఆర్ గోయింగ్ బై ది గవర్నమెంట్ ఆర్డర్. ఇది కూడా రిప్రజెంటేషన్ ఉందని గవర్నమెంట్ కూడా పంపిస్తాము. సార్ డోంట్ గెట్ ప్రెషరైజ్డ్ వెన్ వి ఆర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. దిస్ ఇస్ ద క్వశ్చన్ బీయింగ్ ఆస్క్డ్ బై లాట్ ఆఫ్ పీపుల్ సార్. ఒక్క మాట ఏంటంటే, మీరు ఒక్క టీఆర్ఎస్ పార్టీ గెలిచినాడు కాబట్టి వాడికి ఒప్ప చెప్తే, ఫోర్త్ కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు వాడే డబ్బులు ఇచ్చి మళ్ళీ నేనే డబ్బులు ఇచ్చిన అని చెప్పని వాడు ఓటాడుకునే పరిస్థితి ఏర్పడితే, ఇస్ ఇట్ నాట్ మీన్స్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ద ఫేర్ అండ్ మీన్స్ ఎలక్షన్ సార్? ఓకే రైట్ సార్, మీరు రిప్రజెంట్ చేస్తారు. నేను ఏంటంటే మీరు ఇలాగ రిక్వెస్ట్ చేస్తారని కూడా మేము గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాము. సో వాళ్ళు ఆసప్నం ఏది గవర్నమెంట్ ఆర్డర్ ఉందో అది ఓకే, అది మాడిఫై చేసుకొని లేదా అలౌ చేయవచ్చు అంటే అది కూడా మేము మాకు ఇన్వాల్వ్ చేయండి సార్. నీడీ పోర్ కి పోవాలి డబ్బులు సార్. ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ లో చూసుకుందాం. లిస్ట్ తీసుకుని అకౌంట్ లో ఏమను సార్, లిస్ట్ తీసుకుని అకౌంట్ లో ఏమను. అందరికి అకౌంట్ ఉన్నాయి సార్, వాళ్ళ చేతిలో డబ్బులు ఇవ్వకండి సార్. Sir, you call all your deputy commissioners and ask, sir, what we are telling is right or wrong. Okay, if one person also tells, sir, next time we will not come, sir. आज GHMC कमिश्नर लोकेश कुमार साहब से हमारी मुलाकात हुई कांग्रेस की. हमारे ग्रेटर हैदराबाद
की सदारत में, अंजन कुमार की सदारत में जितने भी कंटेस्टेड एमएलए थे हैदराबाद से, हम उनको एक ही बात स्ट्रेट पूछे, साहब आप कैश कहीं को हाथ में रखे इन लोगों के? जब आप अकाउंटेबिलिटी की बात करते, आप ट्रांसपेरेंसी की बात करते, हाईटेक बात करते, आधार कार्ड की बात करते, बैंक अकाउंट की बात करते, जियोमेट्रिक के बारे में बात करते, आप तमाम चीज़ें बात करते, उसके बाद में भी आप का मतलब क्या था? आप लोकल कॉर्पोरेटर, लोकल एमएलए सिटिंग और छोटे ऑफिसरों के हाथों में आप पैसे कहीं को दिए? 550 करोड़ गरीबों को मदद करो बोल के आप ये लोगों के हाथ में रख दिया। और आज हकीकत क्या हुई? जो वाकई में जरूरत है, जिसका भी घर बर्बाद हो गया, उसको पैसे ना मिला। और बीच में क्या हुआ? ये टीआरएस और एमआईएम वाले दलाली कर रहे, अपने लोगों को दे रहे। किराए के घर में उनका अपना है तो दे रहे, नहीं तो जाति घर वाला अपना है उनको दे रहे। एक बस्ती में आ रहे 50-60 जने उनके, उनको दे रहे। कमिश्नर साहब को मैं लास्ट टाइम बोला, साहब आप पैसे बांटेंगे तो ये लोग पैसे खा लेंगे, गरीब कमजोर को नहीं मिलेगा। तो हमारे लोकेश कुमार साहब क्या करे, डिप्टी कमिश्नर की लिस्ट निकाल के दिए मेरे को। मियाँ ये पूरे डिप्टी कमिश्नर हैं, इन्ना तुम्हारे कोऑर्डिनेट करते, इन्ना तुम्हारे कोऑपरेट करते, इन्ना तुम्हारे व्हाट्सएप पे डालते। और जब हम मनी डिस्ट्रीब्यूशन जो भी बस्ती में आ रहा, हम ऑफिसरों को कॉल कर रहे, कोई ऑफिसर हमारा फोन नहीं उठाता, कोई ऑफिसर हमारे लोगों को पैसे नहीं देता। लोग बस्ती में जाके बोल रहे, कहते अरे भाई फिरोज खान आया था ना, जाओ फिरोज खान से ले लो, हमारे से कहीं को ले रहे। और एक मिनिस्टर साहब बोलते टीआरएस के कि कांग्रेस पार्टी टीआरएस पार्टी से जल रही। कहीं को जलते साहब? अरे हमारा मुख्यमंत्री इतना बड़ा अच्छा नेक काम कर रहा, अरे बराबर नेक काम कर रहा मुख्यमंत्री। जब भी अल्लाह से तकलीफ आती, भगवान से तकलीफ आती, चाहे मुख्यमंत्री रहो, प्रधानमंत्री रहो, उसको सीएम रिलीफ फंड देना पड़ता, उसको प्रधानमंत्री रिलीफ फंड देना पड़ता। कौन से ये मुख्यमंत्री नया काम कर रहे? उसके बावजूद भी कांग्रेस पार्टी उनका शुक्र अदा करती। भाई आप इंसानियत के लिए कर रहे, मगर आप इंसानियत को करके आप किसको दिए? जीएचएमसी के हाथ में दिए। जीएचएमसी किसके हाथ में दे रही? लोकल लीडर्स टीआरएस और एमआईएम के। और वो लोग क्या कर रहे? गरीब और कमजोर को पैसे नहीं दे रहे। आपके हिसाब से 387 करोड़ दिया और 3,87,000 फैमिलीज को दिए बोल रहे हैं आप। मेरे को लिस्ट बताओ किसको किधर दिए। और आपके पास 550 करोड़ में अब 170 करोड़ बचे हुए हैं। अब इसको भी ये चिंदी चोरों के हाथों में दे देते। जब प्रधानमंत्री पूरे हिंदुस्तान के खेड़े गांव के अंदर आधार कार्ड में अकाउंट में पैसे डालता, आप कहीं को नहीं डाले, इसका मतलब है चिंदी चोर चिल्लर सियासत कर रही टीआरएस पार्टी। ग्रेटर हैदराबाद म्युनिसिपल के चुनाव को दिमाग में रख के हमारे को जो वोट डालता उसको 10,000 रुपए देना, ये सोच के आप ये पैरवी कर रहे, मगर आप गरीब और इंसानियत के लिए काम नहीं कर रहे। तो आप मेरे को अब बताइए हिसाब। अच्छा, एक क्वेश्चन सर, आपका एडवाइस क्या है कमिश्नर को? हमारा एडवाइस ये है, आप जो भी एरिया वेलफेयर एसोसिएशन है उनको कॉन्फिडेंस पे लाइए, एनजीओस को कॉन्फिडेंस पे लाइए, वहां के पूरे लोकल लीडर्स को कॉन्फिडेंस पे लाइए, अपोजिशन को कॉन्फिडेंस पे लाइए, लेके आप एक लिस्ट बनाइए। लिस्ट बना दे के जो भी इससे इफेक्टेड हुआ आप उनके अकाउंट में पैसे डालिए। आप कैश कहीं को दे रहे हैं आप? ये बहुत इंपॉर्टेंट हाँ, ये कैश कहीं को दे रहे हैं आप? कैश इसलिए दे रहे हैं कि आप हाउस ट्रेडिंग करो, आप डिस्क्रिमिनेशन करो, आप कमीशन खाओ। कैश कैसा देते समझ में नहीं आ रहा मेरे को। तो हमारे कमिश्नर साहब के पास कोई आंसर नहीं रहता। तो इसका मिस्टेक कमिश्नर साहब का है या डिप्टी कमिश्नर साहब का है? या नहीं, कमिश्नर साहब का क्या मिस्टेक है? कमिश्नर साहब छोटे ऑफिसर है, जो मुख्यमंत्री बोलते, जो केटीआर बोलते वही छोटा, समझे ना? इन्हों क्या करेंगे पा बेचारे, आज ड्यूटी पे रहते, कल चले आते। बोलिए। आप कांग्रेस वाले उनके साथ क्यों साथ नहीं गए जब डिस्ट्रीब्यूशन हो रहा था? कोऑर्डिनेट नहीं कर रहे, हमारे से मिल रहे नहीं, हमारा फोन इसने उठा रहे। आप गए तो भी नहीं मिल रहे। अरे गए तो भी भाग जा रहे, चले जा रहे। अरे साहब इन्हें जरूरतमंद है, इसको दियो बोल तो हम दे दिए, हमारे पास पैसे हो गए बोल के भाग जा रहे। ये पूरा चल रहा मामला। थैंक यू सर। राइट, थैंक यू। तो रही बात, कमिश्नर साहब के पास लफ्ज देंगे, फिर से कमिश्नर साहब बोलते
हमारे को एक जियो दिए, हम जियो के तहत कर रहे हैं। मला साहब जियो में क्या दिए? अपोजिशन को नको इन्वॉल्व करो बोले, नीडी और जरूरतमंद को नको दियो बोले, आपका मैकेनिज्म बदलो और आप पूरे डिपार्टमेंट को लियो। एक म्यूनिसिपल डिपार्टमेंट बसते होता है इसमें, आप रेवेन्यू डिपार्टमेंट को लियो, आरएनबी को लियो, पंचायत राज को लियो, पूरों को लेके सही पैसे बांटो, आप अकाउंटों में पैसे डालो। तो ये पूरा नाइंसाफी हो रहा। तो कमिश्नर साहब हाओ 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 बोल रहे हैं, नीचे मुंडी डाल रहे हैं। मतलब कमिश्नर साहब तुम ये कुर्सी पे है बोल के नहीं बात कर रहे हैं, मगर तुम्हारा जमीर भी बोल रहा, ये मैं बोल रहा हूँ सो बात सही है, कांग्रेस पार्टी बोल रही सो बात सही है, नहीं तो हजारों लाखों रोडों के ऊपर कई को रहते और आप सिर्फ 10,000 रुपए दे रहे। 10,000 से होने का क्या है? अरे गरीब का टीवी चलेगा, फ्रिज चलेगा, वॉशिंग मशीन चलेगा, बुक्स चले गए, बच्चों के कपड़े चले गए, उनके खावा चावल चलेगा, उनके मोटर जल गए, उनके घर में शादी थे तो उनके नए नए कपड़े खत्म हो गए, उनका फर्नीचर चलेगा, उनकी अलमारी चले गई, उनके जिंदगी भर में जो भी था उनके पास 2-4 हजार रुपए वो चले गए। और इसके बाद भी आप लोग ड्रामा कर रहे हैं। मेहरबानी करके आंख खोलो। तो कमिश्नर साहब बोलते ओके हम आपको 2-3 दिन में आंसर देते। अच्छा नई स्कीम कब से स्टार्ट हो रही? नहीं कल से हो सकती। अरे बोला हो सकती तो हमारे को इन्वॉल्व कर रहे नहीं कर रहे, गरीब को देते नहीं देते, अकाउंट में डालते नहीं डालते, नहीं मैं चीफ सेक्रेटरी से बात करता हूं। तो ये डिली डैलिंग, ये टीआरएस पार्टी का ड्रामा। जय हिंद, जय कांग्रेस। थैंक यू सर।